నమస్తే, మీరు చూస్తోంది తెలంగాణ వ్యూ. తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ గెలవదు. ఈ మాటలు ఎవరో కాదు, సాక్షాత్తు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వయంగా అన్నారని సీనియర్ జర్నలిస్ట్, సౌత్ ఫస్ట్ ఎడిటర్ వాసు చెప్పిన మాటలు. ఇప్పుడు ఈ మాటలు రాజకీయ భూకంపాన్ని సృష్టిస్తున్నాయి. అంటే రేవంత్ రెడ్డి పాలనపై ఖర్గే అసంతృప్తిగా ఉన్నట్టేనా? రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ భవిష్యత్ చీకట్లోకి వెళ్తోందా? ఇవాళ తెలంగాణ వ్యూలో ఈ షాకింగ్ బాంబ్ వెనుక నిజమేంటో, కాంగ్రెస్ లో జరుగుతున్న అంతర్గత యుద్ధం ఏంటో ఎంతవరకు తీసుకెళ్తుందో తెలుసుకుందాం. ఖర్గే అసంతృప్తి అసలు ఎక్కడ మొదలైంది? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు. కానీ ఇప్పటికే అసంతృప్తి మంటలు పార్టీలో అంతటా వ్యాపిస్తున్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలు, ముఖ్యంగా మంత్రుల్లో జరిగే వాటాల గొడవలు, కాంట్రాక్టుల విభేదాలు, పదవుల పంపిణీ, వర్గ రాజకీయాలు ఇవన్నీ హైకమాండ్ దృష్టికి చేరాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో మల్లికార్జున ఖర్గేని కలిసిన అసంతృప్తి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పనితీరుపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నట్టుగా వాసు వెల్లడించారు. ఇక ఈ విషయాలపై విస్మయానికి గురయ్యానని, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను మళ్లీ గెలవనివ్వడు అని కూడా అన్నారట. అదొక్కటే మాట కాదు, ఇది కాంగ్రెస్ లో పెద్ద రాజకీయ విభేదాలకు ప్రారంభ సూచన. వాసు తెలిపిన ప్రకారం ఖర్గే తీవ్ర అసంతృప్తికి కారణం 3 ప్రధాన అంశాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది 6 గ్యారంటీల వైఫల్యం. ప్రజలకు వాగ్దానం చేసిన 6 గ్యారంటీల్లో చాలా వరకు సరైన అమలు జరగలేదని ఖర్గే భావిస్తున్నారట. ప్రజల్లో ప్రభుత్వంపై నిరాశ పెరుగుతోందని ఆయన చెప్పారు. ఇక రెండవది మంత్రుల మధ్య గొడవలు. వివిధ శాఖల్లో అవినీతి వాటాల వివాదాలు ప్రజా ఇమేజ్ను దెబ్బతీశాయని హైకమాండ్ అభిప్రాయం. ప్రజలు నమ్మిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత త్వరగా ఇమేజ్ కోల్పోతుందనుకోలేదు అని వాసు చెప్తున్నారు. ఇక మూడవది బీసీ రిజర్వేషన్స్ లో దారుణ వైఫల్యం. రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని, రాహుల్ గాంధీ పేరును లాగి పార్టీ పరువు తీశాడని ఖర్గే తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారట. ఈ కారణాల వల్ల దళితులు, బీసీలు, రెడ్డిలు 3 కీలక వర్గాలుగా కాంగ్రెస్ నుంచి దూరం అవుతున్నాయని వాసు స్పష్టంగా పేర్కొన్నారు. ఇది కేవలం ఖర్గే అసంతృప్తి మాత్రమేనా, లేక తెలంగాణ కాంగ్రెస్ లో పెద్ద భూకంపానికి సంకేతమా? కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రేవంత్ పై అసంతృప్తిగా ఉన్నారని ఇంత పబ్లిక్ గా చెప్పబడటం అదే పార్టీ భవిష్యత్తుపై పెద్ద మచ్చ వేసినట్లే. ఎందుకంటే రేవంత్ ను తెలంగాణలో యూత్ ఐకాన్ గా ప్రొజెక్ట్ చేసింది కాంగ్రెస్ హైకమాండే. కానీ ఇప్పుడు అదే హైకమాండ్ రేవంత్ పై అసంతృప్తిగా ఉంటే 2028 ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి చెదిరిపోయే అవకాశం ఉంది. విపక్షంలో బలంగా ఉన్న బీఆర్ఎస్, మెల్లిగా బలపడుతున్న బీజేపీ ఇలాంటి కాంగ్రెస్ అంతర్గత విభేదాలను ఉపయోగించుకునే అవకాశం ఉంది. ప్రజల్లో ఇప్పటికే ఒక భావన బలపడుతోంది, రేవంత్ రాజకీయాలు కాదు డ్రామాలు మాత్రమే చేస్తున్నారు అని. గ్యారంటీలు నిలబడలేదని, బీసీలకు న్యాయం కాలేదని, ప్రజా సమస్యలు పరిష్కారం అవ్వడం లేదని ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఇదే సమయంలో ఖర్గే వ్యాఖ్యలతో కాంగ్రెస్ లో అంతర్గత బాంబ్ పేలినట్లే. చూశారు కదా, మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి.